ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు, అతడు సుఖమనున్నది నెరుగక ఎవని నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు, ఇదియూ వ్యర్థమైనదే, బహుచింత కలిగించును. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఎట్ హిస్ ఐస్ వర్ నాట్ కనెక్టెడ్ విత్ హిస్ వెల్త్, ఫర్ హూమ్ యామ్ ఐ toiling, he asked, and why am I depriving myself of enjoyment? This too is meaningless, a measurable business. Ecclesiastes chapter 4 verse 8. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు లేకుండా ఆయన సన్నిధితో నడవకుండా ఉండడం, ఆస్తులు సంపాదించడం, పేరు ఘనత తెచ్చుకోవడం అనేది వ్యర్థమైనది. కొంతమంది ఉంటారు, వారు ఎంత సంపాదించినా సరే తృప్తి పొందరు, గొడ్డు చాకిరి చేస్తుంటారు, కానీ అసలు ఆ చాకిరి ఎందుకు చేస్తున్నారో వారికి అర్థం కాదు. వారి గమ్యం ఏంటో, ఏం చేయాలని, ఏం సాధించాలని అనుకుంటున్నారో ఒక స్పష్టత ఉండదు. కష్టపడుతున్నాం, వస్తున్నాయి, ప్రయాసపడుతున్నాం, పొందుకుంటున్నాం, మేము ఎవరి సొమ్ము తినడం లేదు కదా, నావి నావే అనే ఆలోచన వారిలో మొదలవుతూ ఉంటుంది. ఇలాంటి ఆలోచన కలిగి నడుస్తున్న వారి యొక్క కష్టము వ్యర్థము అని భక్తుడైన సొలొమోను చెబుతున్నాడు. ఈ ప్రసంగి గ్రంథం రాసిన సొలొమోనుకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. అయితే సొలొమోను ఒక మాట చెబుతున్నాడు. ఈ రోజున ఈ లోకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వ్యక్తిని గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నాడు. అతను ఒక మనుష్యుని పైన దృష్టి నిలిపి పరీక్షించాడు. ఎవరండి అతను అంటే, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి. అతనికి ఫ్రెండ్ లేడు, సహోదరుడు లేడు, కుమారుడు లేడు. అంటే ఏ బంధము కానీ బంధుత్వం కానీ అతనికి లేదు. ఉన్నా బహుశా వదులుకొని ఉండొచ్చు. అలాంటి వ్యక్తిని సొలొమోను చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయం అతడు గ్రహించాడు. ఏంటండి ఆ విషయం అంటే, అతను కష్టపడుతున్నాడు. ఉదయం అనక రాత్రనక ఆకలి దప్పులు తెలియక ఏం తిన్నాడో కూడా చూసుకోకుండా బాగా ప్రయాసపడుతున్నాడు. ఇంటికి పొద్దుపోయినాక వస్తున్నాడు. సూర్యుడు రాకముందే వెళ్తున్నాడు. తిన్నావా, అసలు ఉన్నావా అని పలకరించే నాదుడే లేడు. ఉన్నా సరే మనోడు మాట్లాడు, నాకు నేనే, నాకు ఎవరు వద్దు అనే లైఫ్. ఇలాంటి వాడు ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు అంతగా ప్రయాసపడుతున్నాడు, ఏం సాధించుదామని అనుకుంటున్నాడు,